మనలో చాలామందికి కొన్ని సంభాషణలు చాలా కష్టంగా అనిపిస్తాయి కదా. మనం చెప్పేది అవతలి వారికి అర్థం కానప్పుడు లేదా వాళ్ళు చెప్పేది మనకు సరిగ్గా చేరనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి కష్టమైన సంభాషణలు కూడా సానుకూలంగా మార్చే కొన్ని కీలక నైపుణ్యాల గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అవును, ఇలాంటి అనుభవం మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. మనం ఎంత చెప్పినా అవతలివారు అసలు విననట్టు ప్రవర్తించినప్పుడు ఇక ఆ సంభాషణ కొనసాగించాలనే ఆసక్తి కూడా పోతుంది. ఇది చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్యే. అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారముంది. అవే సాఫ్ట్ స్కిల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన మధ్య సంబంధాలను మెరుగుపరిచి సంభాషణలను చాలా ప్రభావవంతంగా మార్చే నైపుణ్యాలన్నమాట. మరి ఈ స్కిల్స్ మన సంభాషణలను ఎలా మారుస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అసలు ఈ నైపుణ్యాలు లేకపోతే ఏమవుతుంది? మన సంభాషణలు చాలా సులభంగా దెబ్బతింటాయి. దీనివల్ల అపార్థాలు, గొడవలు, ఇలాంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. అసలు ఈ స్కిల్స్ ఎందుకంత ముఖ్యమో చూద్దాం. మంచి సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఎలాంటి సమస్య అయినా సరే చాలా ఈజీగా పరిష్కరించవచ్చు. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ లాంటి రంగాలలో అయితే ఇవి కస్టమర్ సంతృప్తిని పెంచి ఒక బ్రాండ్ మీద నమ్మకాన్ని పెంచుతాయి. నిజానికి ఇదే సూత్రం మన వ్యక్తిగత సంబంధాలకు కూడా వర్తిస్తుంది. ఓకే, ఇక మన సంభాషణ ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే ఫస్ట్ ఇంప్రెషన్. ఒక సంభాషణ ఎలా మొదలవుతుందనే దానిపైనే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యం వినండి. నేను మీకు సహాయం చెయ్యగలను. ఎలా ఉంది? చాలా ఫ్లాట్గా, న్యూట్రల్గా ఉంది గదా. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే, ఇందులో ఎలాంటి భావం లేదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఇంకోలా విందాం. నేను మీకు సహాయం చెయ్యగలను. చూసారా, అవే పదాలు, కాని చెప్పే విధానంలో ఎంత తేడా ఉందో. మన వాయిస్లోని టోన్ మొత్తం సంభాషణ ఫీల్నే మార్చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే మన టోన్ అనేది ఏదో మ్యాజిక్ కాదు. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మన వాయిస్ పిచ్, మాట్లాడే స్పీడ్, వాల్యూమ్ వీటిని కొంచెం అడ్జస్ట్ చేస్తే చాలు మన మాటలకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. సరే, టోన్ సెట్ చేశాం. తర్వాత స్టెప్ ఏంటి? వినడం. కానీ కేవలం పదాలను వినడం కాదు, దానికన్నా ఇంకా ఎక్కువ సందేశాన్ని నిజంగా అర్థం చేసుకునే స్థాయికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. దాన్నే యాక్టివ్ లిజనింగ్ అంటాం. అంటే అవతలివాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి వినడం అన్నమాట. ఇది కేవలం వినడం కాదు, ఒక ఉద్దేశ్యపూర్వక చర్య. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్టివ్ లిజనింగ్ వేరు, అంగీకారం లేదా అక్నాలెడ్జ్మెంట్ వేరు. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏం జరిగింది అనే ఫ్యాక్ట్స్ని వినడం. కానీ అంగీకారం అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే వాళ్ల ఫీలింగ్స్ని గుర్తించడం. ఇది చాలా చాలా కీలకమైన తేడా. ఇక ఒక సంభాషణలో నిజమైన కనెక్షన్ ఏర్పడాలంటే, ముఖ్యంగా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కావలసిన అత్యంత శక్తివంతమైన టూల్ ఎంపథీ, అంటే సానుభూతి. ఎంపథీ అంటే సింపుల్గా చెప్పాలంటే అవతలి వాళ్ల ఫీలింగ్స్ని ఫీల్ అవ్వడం, దానికి తగ్గట్టుగా మనం స్పందించడం. ఇది అవతలివారికి మనం వాళ్లని అర్థం చేసుకుంటున్నామనే భరోసా ఇస్తుంది. చాలామంది ఎంపథీ, సింపథీ ఒకటే అనుకుంటారు. కాని కాదు. సింపథీ అంటే అవతలివారిపై జాలి చూపించడం, అయ్యో పాపం అనుకోవడం. కాని ఎంపథీ అంటే వాళ్ల స్థానంలో మనల్ని మనం ఉంచుకుని వాళ్లకు అలా ఎందుకు అనిపిస్తుందో అర్థం చేసుకోవడం. ఇది జాలి కాదు, ఇది ఒక అండర్స్టాండింగ్. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్న స్కిల్స్ అన్నీ ఉపయోగించాల్సిన అసలైన సమయం వచ్చింది. అదే ఒక కాన్ఫ్లిక్ట్ లేదా అభ్యంతరం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఆ పరిస్థితిని ఎలా సానుకూలంగా మార్చాలి. ఒకవేళ మనం దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది? అవతలివారికి మనమీద నమ్మకం పోతుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కోపంగా మారొచ్చు. కస్టమర్ సర్వీస్లో అయితే సోషల్ మీడియాలో కంప్లైంట్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. అయితే భయపడాల్సిన పని లేదు. దీనికొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ యాక్టివ్ లిసనింగ్, అసలు సమస్య ఏంటో వినాలి. నెక్స్ట్ అంగీకారం, వాళ్ల ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ తర్వాత సానుభూతి, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఫైనల్గా బాధ్యత తీసుకుని సంభాషణను ఒక పాజిటివ్ పరిష్కారం వైపు నడిపించాలి. చూశారా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్కిల్స్ అన్నీ ఇక్కడ కలిసి వస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఎక్కువగా కస్టమర్ సర్వీస్ గురించి మాట్లాడాం. కానీ ఈ స్కిల్స్ కేవలం అక్కడికే పరిమితం కాదు. మన రోజువారీ జీవితంలో, ఇంట్లో వాళ్లతో, ఆఫీస్లో, ఫ్రెండ్స్తో, ఎక్కడైనా ఎవరితోనైనా ఉపయోగపడతాయి. సో ఒక గొప్ప సంభాషణకు కావలసిన పూర్తి కిట్ ఇదే. మంచి టోన్తో మొదలుపెట్టండి. తర్వాత శ్రద్ధగా వినండి, వాళ్ల ఫీలింగ్స్ని గుర్తించండి, సానుభూతితో కనెక్ట్ అవ్వండి,
చివరగా ఒక పక్కా ప్లాన్తో సమస్యను ఒక పరిష్కారంగా మార్చండి. ఇది మనందరి రోజువారీ జీవితానికి ఒక ప్రాక్టికల్ టూల్ కిట్ లాంటిది. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మరి ఆచరణలో పెట్టడం గురించి ఆలోచిద్దాం. ఈ వారం మనం ఏ సంభాషణను ఈ స్కిల్స్ ఉపయోగించి మరింత మెరుగ్గా మార్చుకోగలం?